ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం హరీష్ రావుకు ఇష్టం లేదని, అందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ఎవరిని కలిసి మాట్లాడారు అనేది త్వరలో బయటకొస్తుందన్నారు. కవిత మొదటి నుంచి హరీష్ రావు గురించి చెప్తూనే ఉందని, బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తుందని కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. అండర్స్టాండింగ్ లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ముసల మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్ లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడుగా ప్రాంతంలో ఉండి హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి గాని ప్రయత్నాలు గాని చేసినట్టు కనపడలేదు. రెండోది, కేటీఆర్ గారు జగిత్యాల పోయినప్పుడు మొదటిసారి జీవన్ రెడ్డి గారిని విదేశాల నుంచి వచ్చి హరీష్ రావు గారి ఇంటికి వెళ్లి బట్లాడి తీసుకుపోయిన, ఎందుకంటే చూడటానికి బాగుండదని, ఎవరైనా హరీష్ రావు రాకుండా ఓన్లీ కేటీఆర్ వస్తాడని. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్ కి తీసుకుపోయారు జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్ గా కనపడుతుంది ఆంతర్యం. ఇక పోతే ఆల్రెడీ ఆ పార్టీల కవిత పార్టీతో సరిపోక కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రోజు పొద్దున్నే, ఎందుకంటే కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ సభకు జగిత్యాలకు వచ్చింది కూతురు ఈ రోజు. దానికి హరీష్ రావు గారు అటెండ్ కాకుండా ఢిల్లీ ప్రయాణం చేయదు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండు అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. ఇంకా 2 రోజులైతే తెలుస్తుంది ఢిల్లీలో ఎవరెవరిని కలిసి వస్తుండ అనేది. కాబట్టి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఒకరోజు పండగ చేయడానికి బయటకు వచ్చి ఒక చిన్న సభ పెడతాడు. ఈ రోజు కూడా అదే విధంగా జీవన్ రెడ్డి గారి సభకు పోతుండు. జీవన్ రెడ్డి అనే వెస్టెడ్ ఫోర్స్, అంటే కాంగ్రెస్ పార్టీలనే రోజు నసుకుతూ కాంగ్రెస్ పార్టీ మీదనే రోజు నాయకత్వానికి ఎగెనిస్ట్ గా మాట్లాడిన అతన్ని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకుని అక్కడ కార్యకర్తలకు కూడా మింగుడు పడతలేదు. ఎందుకంటే ఆయన వల్ల పెద్ద లాభం వచ్చేది ఏం లేదు, కానీ నష్టం జరుగుద్దేమోనని వాళ్ళు భయపడుతున్నట్టుగా క్లియర్ కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో